పర్యాటకానికి అందమైనటువంటి పేరుతో ఇది పెద్ద ఇదైతుంది. నిన్న వచ్చినటువంటిది ఇవాళ వచ్చినటువంటి దానికి తెలంగాణలో ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి అందాల పోటీలు పెడతారంట. అందాల పోటీలు యాదాద్రిలో లేకపోతే రామప్పలో పెడతారనేటువంటి ఒక రావడంతో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. ఇదేంది అందాల పోటీలు ఆడోళ్ళు బట్టలు ఇప్పేసుకొని తిరిగేదంతా యాదగిరిగుట్ట దేవాలయంలో రామప్ప దేవాలయంలో పెడతారని ఒక భయం అయింది. దీనిపైన క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. దేవాలయాలు పర్యాటక క్షేత్రాలు కాదు ఎన్నటికీ. ఇది ఇంకో అంశం. దేవాలయాలు ఎన్నటికీ పర్యాటక క్షేత్రాలు కావు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే. వాటికి ఆధ్యాత్మిక సౌరభాలు మాత్రమే ఉండాలి. స్పిరిచువల్ సెంటర్స్ ఓన్లీ. దే ఆర్ నాట్ టూరిజం సెంటర్స్. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే, దేవాలయాలు పర్యాటక కేంద్రాలు కాదు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. దేవాలయాలు భక్తికి మార్గాలు, ముక్తికి మార్గాలు, భక్తికి నిలయాలు మాత్రమే. వాటిని దయచేసి పర్యాటక కేంద్రాలుగా చేయకండి. పర్యాటక కేంద్రాలు కాదు, టైంపాస్కి వచ్చేటువంటివి అసలు కానే కాదు. దేవాలయాలు అనేటువంటివి భక్తికి నిలయాలుగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే ఉండాలి. ఎస్, అవసరమైతే ఎవడొచ్చినా సరే ఇవి ఆధ్యాత్మిక కేంద్రాలు అని చెప్పండి తప్పితే టూరిజం కేంద్రాలు కావు. ఏవైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే, ఏ దేవాలయమైనా సరే అది టూరిజం కేంద్రం కాదు. లక్షల మంది వచ్చేటువంటిది కూడా అది కుంభమేళా కానీ లేకపోతే లోకల్గా ఉండేటువంటి లింగమంతుల జాతర కానివ్వండి, ఏ జాతర అయినా సరే, ఏ కేంద్రమైనా సరే అవి ఆధ్యాత్మిక సౌరభాలు మాత్రమే. దేవుణ్ణి దర్శించేటువంటివి, దేవుణ్ణి తలుచుకునేటువంటివి, దేవుణ్ణి కొలిచేటువంటివి, దేవీ దేవతల నిలయాలు, ఆధ్యాత్మిక సౌరభాలు. దే ఆర్ స్పిరిచువల్ సెంటర్స్ మాత్రమే. అంతేగాని వాటిని పర్యాటక కేంద్రాలుగా, విడిది కేంద్రాలుగా, విలాస కేంద్రాలుగా మాత్రం దయచేసి చేయకండి. దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రవాణా సౌకర్యాలు మెరుగుపడినంత మాత్రాన వాటిని పర్యాటక కేంద్రాలుగా వెళ్ళొద్దు. యాదగిరిగుట్టకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడానికి వెళ్తాం తప్పితే అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ల కోసమో అక్కడికి వెళ్ళడం కోసమైతే యాదగిరిగుట్టకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎస్, మన శిల్పకళ, మన సౌందర్యం అవన్నిటి చూడడంలో తప్పలేదు. కానీ వాటిని పర్యాటక కేంద్రాలుగా వెళ్ళినంత మాత్రాన ఉపయోగం లేదు. రామప్ప అనేటువంటిది 800 ఏళ్ళుగా కట్టబడి ఉన్నటువంటిది. 800 ఏళ్ల క్రితమే, 1000 ఏళ్ల క్రితమే మన వాళ్ళు అత్యద్భుతాలు, వాళ్ళ 3D టెక్నాలజీ వచ్చిన దానికంటే 1000 ఏళ్లకు ముందే అత్యద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని, శిల్పశాస్త్రాన్ని అనుగుణంగా ఎట్లా కట్టిర్రు అనేటువంటిది చూడడంలో తప్పలేదు. కానీ రామప్ప అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి శైవ కేంద్రం మాత్రమే. కానీ అది ఎప్పటికి కూడా పర్యాటక కేంద్రం కాదు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సమ్మక్క సారక్క కానీ, అది లింగమంతుల జాతర కానీ, రాష్ట్రంలో ఎక్కడ దేవాలయాలున్నా, దేశంలో ఎక్కడ దేవాలయాలున్నా అవి ఆధ్యాత్మిక చింతన కేంద్రాలు, ఆధ్యాత్మిక భక్తికి సౌరభాలకు మాత్రమే వెదజల్లేటివి తప్ప ఇట్లా ఈ బట్టలు ఇప్పేసుకొని తిరిగేటి వాటిని దయచేసి పొరపాటున, ఇది మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. యాదగిరిగుట్టలో, రామప్పలో ఈ ఆడలతోటి షో చేపిస్తారనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. మీరు ఆడలతో షో చేపిస్తారా ఇంకేమైనా? ఒకవేళ పర్యాటక కేంద్రాలు అయితే అవి పర్యాటక కేంద్రాలు కావు. భక్తి, భారతదేశం యొక్క సంస్కృతి, వారసత్వము, అది యాదగిరిగుట్టనో లేకపోతే రామప్పనో లేకపోతే భద్రాచలమో ఏదైనా సరే అది గొప్ప వారసత్వము, ఘనమైనటువంటి వారసత్వము. 1000-2000 ఏళ్ల క్రితమే ప్రపంచానికి దారులు చూపెట్టినటువంటి మన దేశం యొక్క ఘనమైనటువంటి ఘనకీర్తిని చాటి చెప్పడంలో తప్పలేదు. కానీ అక్కడ ఇట్లాంటి అశ్లీలమైనటువంటి పోటీలను కానీ పెడితే దయచేసి రద్దు చేసుకోండి. దయచేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే లేకపోతే ఇవాళ మొత్తం ఈ ప్రజలు ఆలోచించడం కోసమే ఈ మాటలు మాట్లాడేది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.